అటు సేవని ఇటు చదువుని నిర్లక్ష్యం చేయకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారు విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులు. ఉదయం దేవుడి సేవ, మధ్యాహ్నం ఎగ్జామ్కు వెళ్లేలా ప్రిపేర్ అయ్యారు. దసరా ఉత్సవాల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు రాగానే పిల్లలందరికీ కూడా దసరా సెలవులు ఇస్తూ ఉంటారు. దసరా సెలవులు ఇవ్వగానే క్యాంపులకు కానీ లేకపోతే ఎక్కడైనా వెకేషన్స్కి కానీ లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పి ఈ 10 రోజులు కూడా అందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తుంటారు. కానీ కొంతమంది కొన్ని కాలేజీల వద్ద నుంచి కూడా పొట్టి శ్రీరాములు నుంచి పీబీ సిద్ధార్థ కాలేజ్, విజయవాడలో సిటీలో ఉన్న కొన్ని కాలేజెస్ అయితే కనుక వాలంటీర్గా వాళ్ళు వృద్ధులకి, వికలాంగులకి కానీ వాళ్ళందరికీ కూడా సహాయార్థం ఇక్కడ అమ్మవారి సేవలో అయితే తనివి తీరుతున్నారు. వారు వాలంటీర్లుగా అయితే ఆ టీషర్ట్ను కూడా ధరించి దుర్గాదేవి టెంపుల్కి ఇంద్రకీలాద్రి పైనకి వచ్చి వాళ్ళు అమ్మవారి సేవలో అయితే తనివి తీరుతున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి సహాయార్థం క్యూ లైన్లో వచ్చే వాళ్ళకి వాటర్ వసతులు కానీ లేకపోతే దానికి సంబంధించి ఇంకా ఏవైతే అసౌకర్యంగా అనిపిస్తాయో వాటన్నిటికి సంబంధించి కూడా భక్తులకి దగ్గరగా వెళ్ళి మజ్జిగ ప్యాకెట్లకు సంబంధించి లేకపోతే పాలు అవన్నీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఎవరికైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళకి సహాయం చేయడం చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాలేజ్ నుండి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు టీషర్ట్స్ ధరించిన ఈ పిల్లలైతే కనుక పీబీ సిద్ధార్థ కాలేజ్ మొఘల్ రాజ్పురంలో ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించదు. ఏ ఇయర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? థర్డ్ ఇయరా? ఓకే. ఏంటి దుర్గాదేవి టెంపుల్లో ఇట్లా వాలంటీర్గా చేయాలి అని చెప్పేసి ముందే మీకు ఇంటిమేట్ చేశారా? చేశారు. నువ్వు ఇంట్రెస్టెడ్గా వచ్చావా? ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టారు, మాకు ఇంట్రెస్ట్ ప్రకారం మేము వచ్చాము. ఓకే. సో కాలేజ్ యాజమాన్యం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దుర్గాదేవి టెంపుల్లో ఈ 9 రోజులు మీరు వాలంటీర్ చేయొచ్చు అని అన్న వాళ్ళు ఖచ్చితంగా నేమ్స్ తీసుకుంటారు. కాబట్టి అట్లా వాళ్ళ దగ్గర నుంచి నేమ్స్ కలెక్ట్ చేస్తే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించి వచ్చిన స్టూడెంట్స్ అనమాట. వీళ్ళకి మధ్యాహ్నం కొంతమందికి ఎగ్జామ్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా అమ్మవారి టెంపుల్లో తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల కోసం లేకపోతే ఇక్కడ సౌకర్యార్థం కూడా వాళ్ళు వాలంటీర్షిప్ తీసుకున్నాం కాబట్టి నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి వాటి అన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఇక్కడికి కూడా వచ్చి ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ కూడా అటువైపు చదువుకుంటూ అంటే ఖాళీ దొరికిన టైంలో ఆబ్వియస్లీ మార్నింగ్ నుంచి అన్ని షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో కూడా వీళ్ళు ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ ఒక పక్క సేవ చేస్తూ కూడా ఉన్నారు. చూడొచ్చు అందరూ. ఏ ఇయర్? నువ్వే ఇయర్? ఫైనల్ ఇయర్. ఓకే. నువ్వే ఇయర్ అమ్మా? సెకండ్ ఇయర్. నీకు ఎందుకు అనిపించింది దుర్గాదేవి టెంపుల్కి వచ్చి ఇక్కడ సేవ చేయాలి అంటే? అదంటే చాలా రష్ ఉండిద్ది, అందరూ వస్తారు కాబట్టి దేవుడి దర్శనం ఉండిద్ది, దేవుడికి సేవ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చి. ఓకే. నువ్వమ్మా? థర్డ్ ఇయర్. నీ పేరు? పల్లవి. ఓకే. నీకు ఇంట్రెస్ట్ కాలేజ్ వాళ్ళు అడిగినప్పుడు ఎట్లా వచ్చింది? నార్మల్గా నేను లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నా, కానీ లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి మాకు ఈ ఛాన్స్ దొరకలేదు. సో ఈ ఇయర్ అయినా మేము కాలేజ్ నుంచి వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా అమ్మవారికి సేవ చేయాలి అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో వచ్చాము. ఒక గంటైనా అమ్మవారికి సేవ చేస్తే విజయవాడలో ఉన్నందుకు మాకు ఆ పుణ్యం దక్కిద్ది అని చెప్పి మేమందరం, మా కాలేజ్ వాళ్ళే కాదు, మా సొంత కృషి, మా సొంత కాన్ఫిడెన్స్తో వచ్చాము. So see how devotional they are, only because of ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు వస్తాయి కాబట్టి లాస్ట్ ఇయర్ వాళ్ళు మిస్ అయిన కారణంగా ఈసారైనా అమ్మవారి సేవలో తరిద్దాం అన్న ఆలోచనతో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని చెప్పి వచ్చామని కూడా చెప్తున్నారు. ఇందులో కొంతమంది వాళ్ళ మధ్యాహ్నం ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు. ఇందాక పాపం సీరియస్గా చదువుకుంటున్నారు. వాళ్ళని అడుగుదాం. ఏంటి వాళ్ళ ఎగ్జామ్ ఉందా నీకు? అవునా? ఓకే. ఎగ్జామ్ ఉన్నా కూడా అమ్మవారి సేవలో తరిస్తూ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ కోసం కూడా పాపం పుస్తకాలు కూడా తెచ్చుకున్నారు. చూడొచ్చు, ఇవన్నీ చదువుకుంటున్నారు వీళ్ళు. ఎగ్జామ్ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్నింగ్ షిఫ్ట్ వచ్చి సర్వీస్ చేసి ఆఫ్టర్నూన్ వెళ్ళి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. వచ్చావు మార్నింగ్ నుంచి, అంటే ఎలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? లైక్ సర్వీస్ అంటే ఉన్న జనాల్ని వాళ్ళకి రూట్ చూపించడం కానీ, వాటర్ ప్యాకెట్స్ అవన్నీ అందించడం కానీ ఇలాంటివన్నీ మేము చేస్తున్నారు. భక్తుల రెస్పాన్స్ ఎలా అనిపిస్తూ ఉంది? వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు బేసిక్గా వచ్చా? అంటే చాలామంది కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ ది విలేజ్ అలా వస్తారు కాబట్టి వాళ్ళకి రూట్ అది ఎటుందో తెలియదు స్పెసిఫిక్గా. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్ చేస్తున్నాం ఎటువైపు ఏ ఉన్నాయి, లైక్ వాష్రూమ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇలా అంతా ఎటువైపు ఉంది, ఎటు నుంచి వెళ్ళాలి మెయిన్గా ఇలాంటివన్నీ
రూట్ డైరెక్ట్ చేయడం అలాంటివి చేస్తాం. ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకైతే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడు కూడా మీరు పట్టుకుని తీసుకెళ్లడం కానీ వీల్ చైర్ మీద తీసుకెళ్లడం కానీ అవన్నీ చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచే ప్రారంభమైంది కాబట్టి మిగిలిన రోజులన్నీ కూడా ఇంత జాగ్రత్తగా చేద్దామని అనుకుంటున్నాం. అవును, అంటే 2 days, ఇవాళ మేము 2nd డే వచ్చాం, లక్కీగా 9 days వస్తామని అనుకుంటున్నాం. అండ్ అంటే ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర నుండి తీసుకొస్తున్నాం, ఎటువైపు వే ఉంటే అటువైపు. ఇంకా మిగిలిన వాళ్ళు అలా నార్మల్గా ఉన్న వాళ్ళని అయితే రూట్ డైరెక్ట్ చేస్తాం. హౌ డెడికేటెడ్ దే ఆర్. పిబి సిద్ధార్థ కాలేజ్ పిల్లలని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుందని చెప్పొచ్చు. మధ్యాహ్నం ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అమ్మవారి సేవలో తరించడానికి భక్తుల సౌకర్యార్థం వాళ్ళకి ఎలాంటి వసతులు కావాలన్నా దగ్గరుండి చూసుకోవడానికైతే తెల్లవారుజాము నుంచే వీళ్ళు వచ్చి కనుక ఇక్కడ భక్తులందరితో ఎలాంటి సహాయం కావాలని వాళ్ళని దగ్గరుండి అడగడం కానీ, వాళ్ళు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఉన్న డౌట్స్ని క్లియర్ చేయడం కానీ, దగ్గరుండి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లడం కానీ ఇలాంటి సహాయాలన్నీ కూడా చేస్తూ మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారి సేవలో తరించడం మా అదృష్టం, మా భాగ్యం అని కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.